మానవిక దుర్భిక్షములు దౌర్భాగ్యస్థులు అతనికి ఐశ్వర్యమును ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవానికి స్తోత్రాలు. తండ్రి, లోకంలో మనుషుడు ఇంత మాత్రం వెనక లేనివాడు అయినప్పటికీ ప్రభా, మీరు మనిషిని ఎన్నిక చేసుకొని ప్రభా మీ సారూప్యతలో అతనిని గుర్తు చేసుకున్నందుకు ఆయనకు స్తోత్రాలు ప్రభా. మీ కృపలో అతన్ని దర్శించినందుకు ఆయనకు స్తోత్రాలు ప్రభా. అతనికి ఇచ్చినటువంటి మహదైశ్వర్యమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేను ప్రభా, మీరు మనిషిని ప్రేమించి ప్రభా మనిషి పోషించడానికి మీరు ఇచ్చినటువంటి దేవుని వాక్యంను బట్టి, హెచ్చరికలను బట్టి, కట్టడలను బట్టి, నియమ నిబంధనలను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వీటి వలన నరులు క్షేమాభివృద్ధి పొందాలనేది మీ కోరిక ప్రభా. మనిషినికి జీవాహారముగా ప్రభా నీ వాక్యమును అనుగ్రహించినారు. అట్టి నీ వాక్యమును జీవాహారమును తిన్నటువంటి వారు, నీ మాటలను భుజించినటువంటి వారు దేవావర ఆధ్యాత్మికంగా బలపరచబడుచు అనేకమైనటువంటి గొప్ప కార్యములను నీ కొరకు చేసేవారుగా ఉంటున్నారని ప్రభా నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభా, తమ దేవుని ఎరుగున వారు బలం కలిగి గొప్ప కార్యములు చేయుదురని సెలవించిన నీ మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఎంతో పతనమైనటువంటి బలహీనుడైనటువంటి మానవుని బలపరచడానికి మీరు ఇచ్చినటువంటి జీవవాక్యమును బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాడు దేవుని ప్రజలు జీవవాక్యమును చేత పట్టుకొని జీవవాక్యమును వారు మోషే వలన పొందినప్పటికీ వారు అరణ్యంలో నశించిపోయారు. కానీ క్రీస్తు వలన మీరు మాకు అనుగ్రహించినటువంటి జీవవాక్యమును ప్రభా మేము చేతపట్టుకుని లోకంలో జ్యోతుల వలె ఉండాలన్నది మీ కోరిక ప్రభా. అటు విధానంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటారండి, సహాయం చేయండి దేవా. వాక్యదానం నిమిత్తమైన ముందు రావడంలో చేరువచ్చినాం. రావాల్సిన ప్రజలను కూడా ప్రేరేపించి గురికొల్పి త్వరపెట్టి తీసుకురమని ప్రార్థిస్తున్నాం. ఎవరు నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర ఉండుకున్నట్లు నేను నీ కృపా సహాయము వారికి మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తొట్టి లేకుండా కాపాడుకుని తన మేము నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల రక్షకుడు నేను సహాయం చేయండి. నీ విరోధంగా రూపించబడి ఆయుధము వర్ధిల్లదని నీ మాట నెరవేర్చు ప్రభా. మా వలయ ప్రాంతాల్లో బైబిల్ స్టడీ కొరకై చేరినటువంటి ప్రజలను మధ్య నిలబడుతున్న దాసులను బలపరిచి వాడుకుంటున్నామని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 493 పాడుకుంటూ 463 పాడుకుంటూ శోభను
ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. యెహోవా మందిరమందున బోధించు, యెహోవా మందిరమందున బోధించు, హిత బోధను విని తన త్రోవ నడువగా, హిత బోధను విని తన త్రోవ నడువగా, యాకోబు దేవుని ఈ వాక్యమునకు పంతులై జనులు పరుగిడి వత్తురు. యాకోబు దేవుని ఈ వాక్యమునకు పంతులై జనులు పరుగిడి వత్తురు. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. యెహోవా వంతు ఆయన జనమే, యెహోవా వంతు ఆయన జనమే, యాకోబే తన స్వాస్థ్యం వాయన్, యాకోబే తన స్వాస్థ్యం వాయన్. కనుగొని వాణిని ఎంచెను కాచెను, కను పాపగను భీకర ఎడరిలో, కనుగొని వాణిని ఎంచెను కాచెను, కను పాపగను. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. కమనీయం వగు కమనీయం బగు కలకని యాకోబు, కాంచెను నీచనం భువి నుండి దివికి, కాంచెను నీచనం భువి నుండి దివికి, నలువగా యెహోవా దానికి పైగా వేరేది కాదని నిలువగా యెహోవా దానికి పైగా వేరేది కాదని. ప్రభు ప్రజలారా రయమున రండి, యాకోబు వంశమా స్వకీయ జనమా, యెహోవా వెలుగులో నడుతము రండి, యెహోవా వెలుగులో నడుతము రండి. దేవుని మందిరమందున, దేవుని మందిర ప్రత్యక్షతలు సజీవ సంఘ మందున నింపెను, సజీవ సంఘ మందున నింపెను, సత్యమునకు నిధి
నూతనమైనటి యెరూషలేముది నిత్య దేవుని నివాసమాయే నిత్య దేవుని నివాసమాయే భక్తులు చేరి ప్రస్తుతింపగా స్తుతులకు మాటను ప్రభవించును భక్తులు చేరి ప్రస్తుతింపగా స్తుతులకు మాటను ప్రభవించును ప్రభు ప్రజలారా దయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడుతుము రండి యెహోవా వెలుగులో నడుతుము రండి కుక్కలు మాంత్రికులు వ్యభిచారులను కుక్కలు మాంత్రికులు వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులు నరహంతకులను విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు నాట వెలుపటనుందురు ప్రభు ప్రజలారా దయమున రండి యాకోబు వంశమా జనమా యెహోవా వెలుగులో నడుతుము రండి యెహోవా వెలుగులో నడుతుము రండి సర్ప సంతానము నుండి వేరైన వారై సర్ప సంతానము నుండి వేరైన వారై క్రీస్తుని రక్తము కోరి వేడినచో క్రీస్తుని రక్తము కోరి వేడినచో స్వకీయ ధనము యాకోబు వంశమే కీర్తింతురు హల్లెలూయా స్వకీయ జనము యాకోబు వంశమే కీర్తింతురు హల్లెలూయా ప్రభు ప్రజలారా దయమున రండి యాకోబు వంశమా స్వకీయ జనమా యెహోవా వెలుగులో నడుతుము రండి యెహోవా వెలుగులో నడుతుము రండి నాలుగు 473 తప్పిగొనిన్నావా నీపై నీటిన్ కుమారించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింప నీయునాయని
కుమ్మరించును మన ప్రభువే మన సంతతిపై తన ఆత్మను కుమ్మరించును మన ప్రభువే తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంఘముగా తన ఆత్మతో వారిని నింపి నిర్మించును సంఘముగా తప్పిగొని నావానిపై నీటిను కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని నీటి కాలువలయోత నిరవంజి చెట్లనే నీటి కాలువలయోత నిరవంజి చెట్లనే గడ్డిలో ఎదుగునట్లు వారు వార్తలెదరు గడ్డిలో ఎదుగునట్లు వారు వార్తలెదరు తప్పిగొని నావానిపై నీటిను కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే కరుణాపీఠముపై నుండి మాట్లాడెను మన దేవుడే పరలోకము నుండి స్వరము వినిపించెను మన దేవుడే పరలోకము నుండి స్వరము వినిపించెను మన దేవుడే తప్పిగొని నావానిపై నీటిను కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని
కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో తన ప్రజలెల్లప్పుడు క్రీస్తును సేవింతురు హర్షముతో దినదినము దేవుని గూర్చి హల్లెలూయా పాడెదరు. దినదినము దేవుని గూర్చి హల్లెలూయా పాడెదరు. తప్పిగొని నామాన్ని పట్టితిన్ కుమ్మరించును ఆ ప్రభువే ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని ఎండియున్న భూమిపై జలము ప్రవహింపజేయునాయని. (471) 471. మంగళముగా పాడుడి కృప సత్యంబును సంగుగా జ్ఞానమీచెడు దివ్యవాక్యము. మంగళముగా పాడుడి కృప సత్యంబును సంగుగా జ్ఞానమీచెడు దివ్యవాక్యము. విజయ సత్య వేదము మంగళ నిత్య దీపము. విజయ సత్య మంగళ నిత్య దీపము. అద్భుతము అద్భుతము దివ్య సత్యము. అమృతము అద్భుతము దివ్య సత్యము. సువిశేషమును ప్రకటింపు కృప సత్యంబును సువిశేషమును ప్రకటింపు కృప సత్యంబును పాపగొరంబు దెల్పును దివ్యవాక్యము. పారలోక వర్షము జ్ఞానింపుదలయును. పారలోక వర్షము జ్ఞానింపుదలయును. అద్భుతము అద్భుతము దివ్య సత్యము. అమృతము అద్భుతము దివ్య సత్యము. దేవుడే సుహర్షించెడు కృప సత్యంబును జీవమంగళ వాక్యము దివ్య వాక్యము. దేవుడే సుహర్షించెడు కృప సత్యంబును
కలిసి లేని జ్ఞానము, యోచనలకు దర్పణము, కలిసి లేని జ్ఞానము, అద్భుతము అద్భుతము దివ్య సత్యము, అమృతము అద్భుతము దివ్య సత్యము. ఆత్మకహరమీదియే కృప సత్యంబును, పాపికి జీవపానము దివ్య వాక్యము. ఆత్మకహరమీదియే కృప సత్యంబును, పాపికి జీవపానము దివ్య వాక్యము. పాదములకు దీపము, కాళ్ళకు మంచి వెలుగును, పాదములకు దీపము, కాళ్ళకు మంచి వెలుగును, అమృతము అద్భుతము దివ్య సత్యము, అమృతము అద్భుతము దివ్య సత్యము. కృప సత్యంబును, నిశ్చయమైన పునాదియే దివ్య వాక్యము. విశ్వాసులతో వార్తయే కృప సత్యంబును, నిశ్చయమైన పునాదియే దివ్య వాక్యము. విడుదలనిచ్చు రహస్యము, ఉన్నతలోక సాధ్యము, విడుదలనిచ్చు సాధ్యము, ఉన్నతలోక సాధ్యము, అమృతము అద్భుతము సత్యము, అమృతము అద్భుతము దివ్య సత్యము. హల్లెలూయా పాడేదా కృప సత్యంబును, అపవిత్రతను పోగొట్టు దివ్య వాక్యము. హల్లెలూయా పాడేదా అపవిత్రతను పోగొట్టు దివ్య వాక్యము. ప్రభువు నామమీదే నాదు ఆస్తియోనిదే, ప్రభువు నామమీదే నాదు ఆస్తియోనిదే, అమృతము అద్భుతము దివ్య సత్యము, అమృతము అద్భుతము దివ్య సత్యము. బైబిల్ పైకెత్తి బైబిల్ పడ. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक, दुनिया में सबसे प्यारे पुस्तक पढ़ो जरूर करो करो, राह में कसरत कोई ना हो, वो दुनिया में सबसे प्यारे पुस्तक। వాక్యదానం నిమిత్తమై మనము ధ్యానించుకుంటున్నటువంటి అంశం సంఖ్యాకాండము 33వ అధ్యాయము
10వ వచనం మనం చదువుకుంటాం. 9-10 వచనాలు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము. తొమ్మిది 10 వచనాలు. ఏలీములో 12 నీటి బుగ్గలను అందరం చదువు. 70 ఈత చెట్లను ఉండెను, అక్కడ దిగిరి. 10 ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. 11 ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. చాలు. అలాగే నిర్గమాకాండం 16వ అధ్యాయం. నిర్గమాకాండం 16వ అధ్యాయం మొదటి వచనం అందరం చదువుకుంటాం. నిర్గమాకాండం 16 మొదటి వచనం. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకును సీనాయికిని మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. చాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయంగా ఉన్నాము. పాటల ద్వారా నేను గణపరిచేటువంటి భాగ్యం ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇలాగ మేము వాక్యం చుట్టూ చేరుచుంటున్నాం ప్రభువా. వాక్యమైనటువంటి దేవుడు, మాట్లాడేటువంటి వాడు ప్రభువా, మా హృదయాలను తృప్తిపరిచేవాడు, సిద్ధపరిచేవాడు. వాక్యంలోని సత్యములను మేము గ్రహించి ఆధ్యాత్మికంగా బలపరచబట్టుకై సహాయం చేయండి. ప్రార్థన వాక్యదాన సమయాన్ని మా కొరకు దీవెనకరంగా చేయి. అల్పడైన మీ దాసును మరుగుపరిచి నీ వాక్యం చేత మిమ్మల్ని మీరు బయలుపరచుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మనము గత దినముల నుంచి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణములను గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. వారు దేవుని యొక్క కృపలో భద్రపరచబడి దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారి పితరులకు ఇస్తున్నటువంటి వాగ్దానం నెరవేర్చడానికి దేవుడు సుముఖంగా వారిని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క కృపలో వారు ప్రయాణం చేయొచ్చు ఉన్నప్పుడు వారు ఆయా స్థలాలలో దిగి దేవుని యొక్క కృపను అనుభవిస్తూ వచ్చారు. మనము గత దినాల్లో వారు రామశేషు నుండి బయలుదేరినటువంటి ఆ సంఘటనను ధ్యానం చేసుకునొచ్చు. ఏలీము వరకు వారు వచ్చినట్లుగా ధ్యానం చేస్తూ వచ్చారు. ఏలీములో దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆత్మీయ సత్యములను గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఏలీములో వారు 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను వారు చూశారు. వాటి ఫలాలు అనుభవించారు. ఆ నీళ్లు తాగారు, ఆ చెట్లకున్న ఫలాలను తిన్నారు. ఆధ్యాత్మికంగా వాటి విషయాల గురించి మనం గత దినాల్లో ధ్యానం చేస్తూ వచ్చాం. 12 నీటి బుగ్గల గురించి దేవుడు ఎంత అందుబాటులో ఉన్నాడో ఆ విషయాలను ధ్యానం చేస్తాం. 70 ఈత చెట్లను గురించి కూడా ధ్యానం చేస్తాం. 70 అనేటువంటి మాట దేవుని ప్రజలకు గొప్ప హెచ్చరికగా ఉంటుంది. వారు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ ఉంటున్నాడు. వారు భవిష్యత్తులో పొందబోయే ఆత్మీయ క్షీణతను హెచ్చరిస్తూ వచ్చాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అని 70 అనే సంఖ్యం ద్వారా మాట్లాడుతూ వచ్చాడని చూస్తూ వచ్చాం. అలాగే ఈత చెట్టు, పామ్ ట్రీ గురించి గత దినాల్లో మనము కొన్ని విషయాలను నేర్చుకుంటూ వచ్చాం. ఈత చెట్టు లేదా ఆ వర్గానికి సంబంధించినటువంటి సరళ వృక్షము, తాళ వృక్షము, తమాల వృక్షము, తర్వాత ఖర్జూర వృక్షము, కొబ్బరి చెట్టు, ఇలాంటి ఆ వర్గానికి చెందినటువంటి వాటి అన్నిటిని గురించి పామ్ ట్రీ గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. మొట్టమొదటి విషయము పామ్ ట్రీ, అది ఆధ్యాత్మికమైన పరలోక సంబంధం గురించి తెలియజేస్తుందని ధ్యానం చేస్తాం. రెండవదిగా పామ్ ట్రీ ఎదుగుదలను సూచిస్తుందని ధ్యానం చేస్తాం. మూడవది ఐక్యతా బలమును గురించి తెలియజేస్తుందని ధ్యానం చేస్తాం. నాలుగవది ఉత్సవం,
సంతోషమును తెలియజేస్తుందని ధ్యానించారు. 5వది అలంకారమును తెలియజేస్తుందని ధ్యానించారు. 6వది క్రీస్తు విజయాన్ని తెలియజేస్తుందని ధ్యానించారు. 7వది క్రైస్తవ విజయాన్ని తెలియజేస్తుందని ధ్యానించారు. ఈ 7 విషయాలను మనం పామ్ ట్రీ గురించి ధ్యానం చేస్తూ వచ్చిన గత దినాల్లో. ఇప్పుడు వీరు ఆ ఏలీం అనేటువంటి ప్రదేశాన్ని వదిలేసి వారి ప్రయాణంలో సీను అరణ్యానికి వచ్చినారు. ఆ విషయాన్ని మనం ఇందాక చదివాం. చూడండి 16వ అధ్యాయం 1వ వచనం, నిర్గమాకాండం. తరువాత ఇజ్రాయేలీల సమాజమంతయును ఏలీము నుండి ప్రయాణమైపోయి వారు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్యనున్న సీను అరణ్యమునకు వచ్చిరి. ఏలీమునకు సీనాయికి మధ్యలో ఉన్న సీను అరణ్యానికి వాళ్ళు వచ్చేసారు. అప్పటికి దాదాపు 1.5 నెల అయినట్లు మనం 2వ నెల 15వ దినమున, అంటే మొదటి నెల అయిపోయింది. 2వ నెలలో 15వ దినం, నెలన్నర దినాలు పట్టింది. అక్కడ వారు విడుదల చేశారు. ఆ సీను అరణ్యంలోనికి వారు రప్పించబడ్డారు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎదుర్కొనబోచున్నటువంటి అనుభవం మరి యొక్క కొత్త విధానంలో ఉంది. ఇది వరకు వారు ఎర్ర సముద్రము ఆవల ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు వేరే, ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఎదుర్కొంటున్న పరిస్థితులు వేరే. ఇప్పుడు ఏలీములో అయితే మంచి సమృద్ధిని వారు అనుభవించారు. ఏమున్నా ఏలీములో సమృద్ధి. అయితే సీను అరణ్యానికి వచ్చేసరికి సీను అరణ్యంలో వారు కొత్త విధానంలో వారు పరిస్థితులను ఎదుర్కొంటూ వచ్చారు. చాలా ఇబ్బంది, పోరాటం, సమస్య. ఒక రకంగా చూస్తే అరణ్యం లాంటి సమస్య. ఎటువంటి సమస్య అది? అరణ్యం. ఊరు వదిలిపెట్టేసి పట్టణం వదిలిపెట్టేసి పల్లెటూరుకు పోతే ఎట్టుంటుంది? పల్లెటూరు వదిలిపెట్టేసి అడవిలోకి పోతే ఎట్టుంటుంది? అడవి వదిలిపెట్టేసి అరణ్యానికి పోతే ఎట్టుంటుందో చూడండి, ఒకసారి ఆలోచన చేస్తే ఎట్టుంటుందో. అంటే అరణ్యంలో చూస్తే ఎవరూ ఉండరు, జీవరాశులు కూడా ఉండవు. అంటే భయంకరమైనటువంటి భయాన్ని కల్పించేటువంటి వాతావరణమే అక్కడ ఉంటుంది. ఆహారం దొరకదు, నీళ్లు దొరకవు, మనస సంచారం ఉండదు, ఒంటరితనం, కలవరం. ఇటువంటి అరణ్యానికి వాళ్ళు తీసుకురాబడ్డారు. ఒక విధానంలో చూస్తే వారు లక్షల మంది ఉన్నారు, ఒకరికొకరు తోడు అని మనకు అనిపిస్తుంది. కానీ వారు ఉన్నది ఎటువంటి పరిస్థితి, ఎటువంటి ప్లేస్లో? అరణ్యంలో. అంటే వాళ్ళు లక్షల మందిలో ఉన్నప్పటికీ వాళ్ళు తినడానికి ఏమి దొరకవు, అక్కడ అనుభవించడానికి సౌఖ్యత, సుఖం అక్కడ కనబడదు. వారికి ఆ విధానమైనటువంటి లోటు అనేది కనబడుతుంది. అది సీను అరణ్యం. సీను అరణ్యం. సీను అంటే అర్థం ఏంటంటే విల్డర్నెస్ ఆఫ్ సిన్ అని రాయబడింది. సిన్, SIN. సిన్ అంటే పాపము. అంటే సీను అరణ్యానికి అర్థం ఏమవుతుందంటే సిన్ఫుల్, అంటే పాపభరితమైన లేక పాపయుక్తమైన అనే అర్థం వస్తుంది. రెండవ అర్థం వచ్చేసి ముళ్ళు అనే అర్థం వస్తుంది. మూడవ అర్థం వచ్చేసి బురద అనే అర్థం వస్తుంది. చెప్పండి. ఒకటి పాపయుక్తం, రెండవది ముళ్ళు, మూడవది బురద. కాబట్టి వాళ్ళు కొంతలో నుంచి పొయ్యిలో పడ్డారన్నట్లు. ఎక్కడ పడ్డారు? కొంత అంటారు. కొంత అంటే కొంతలో నుంచి, లేక పెనం, పొయ్యిలో పెనం రెండు, కొంతలో నుంచి పెనం మీద పడ్డారు అన్నట్లు వీరు ఎక్కడ పడ్డారు? ఆ భయంకరమైనటువంటి అరణ్యంలో పడిపోయారు. ఇప్పుడు సీను అరణ్యాన్ని గూర్చినటువంటి ఒక అవగాహన వచ్చేదానికి మనం అరణ్యం అంటే ఏంటో అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ వెళ్దాం. అరణ్యం అనుభవం ఎలా ఉంటుంది? ఇంతకీ విశ్వాసికి అరణ్య అనుభవం ఎంతవరకు అవసరం? రక్షణ పొందక మునుపు అరణ్యం అంటే ఎలా ఉంటుంది? రక్షణ పొందిన తర్వాత
విశ్వాసికి అరణ్య అనుభవం ఎంతవరకు ప్రయోజనం అనే విషయాన్ని ఈ బైబిల్ స్టడీలో కొంతవరకు ధ్యానం చేసి ముగించుకుంటాం. అరణ్యము అనే విషయాన్ని గురించి మనము మొట్టమొదటిగా మనం చెప్పుకుంటూ వచ్చాము. సిన్ఫుల్ అని, పాపభరితమైన లేక పాపయుక్తమైన అనేటువంటి విషయాన్ని చూసాం. అరణ్యము లేక సీను అరణ్యము పాపయుక్తమైనది అన్నట్లుగానే లోకం కూడా పాపయుక్తమైనది. లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా ఆధ్యాత్మికంగా వారు పాపమును బట్టి, అపరాధములను బట్టి అరణ్య అనుభవాన్ని వెళ్తూ ఉన్నారు. ఒక విధానంలో చూస్తే మనిషిలో ఉన్నటువంటి పాపం మనిషిని ఎక్కడికి తీసుకుని పోతుంది? అరణ్యము అనేటువంటి కీకారణ్యంలోనికి తీసుకుని వెళ్తుంది, ఒంటరితనానికి తీసుకుని వెళ్తుంది, కలవరంలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. లేదా ఒక మనిషి తన పాపాన్ని బట్టి తాను ఒంటరితనంలో ఉంటున్నాడని మనం గుర్తించాలి. అందుకే దేవుడు ఒక సందర్భంలో అంటాడు, అరణ్యంలో పాపము అనేది కనబడుతుంది అనేది మనకు ఒక సాదృశ్యం ఏంటంటే, కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 40వ వచనంలో దేవుడు అంటున్నాడు, చూడండి, అరణ్యంలో మీరు ఆయనతో వాదించుదిరి మాట. చదవండి, 78వ అధ్యాయము 40వ వచనం కీర్తన. అరణ్యమున వారు ఆయన మీద ఎన్నో మార్లు తిరుగుబడి. దీన్ని ఏమంటారు? పాపం. ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టి. అంటే ఈ అరణ్యం అంటే ఆ పరిస్థితి. ఇంకో చోట ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2:31. సియోను కుమార్తె వినబడుచున్నది. నేను ఎన్నో వచనం? 2:31 కదా. 2:31. నేను ఇశ్రాయేలునకు అరణ్యం వంటి వాడనైతిని అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా అరణ్యంలోనే పోవడానికి ఇష్టపడరు, కానీ ఆధ్యాత్మికంగా వారు ఎలా ఉన్నారంటే దేవుణ్ణి వారు అరణ్యంలాగా చూస్తున్నారు. అంటే వాళ్ళకి పాపమే ఇష్టమైంది కానీ దేవుడు వాళ్ళకి ఇష్టముగా లేడు. అందుకే ఆ దినాల్లో దేవుడు ఇర్మియాను పంపించి వారిని ఖండితంగా హెచ్చరిస్తూ, శిక్షను ప్రకటిస్తూ, రానైనటువంటి పొంచుకున్నట్టు ప్రమాదాన్ని గురించి హెచ్చరిస్తూ వచ్చినాడు. కాబట్టి మొట్టమొదటిగా సీను అరణ్యం. అరణ్యం అనేది పాపయుక్తమైనది, పాప సంబంధమైనది. మనిషి పాపమును బట్టి తను తాను అరణ్యం లాంటి పరిస్థితుల్లో ఉంచుకుంటున్నాడు అనేది రాయబడుతూ వచ్చింది. ఇంకో చోట మనమేం ధ్యానించాలంటే, ఈ పాపం అనేది మనిషిని అరణ్యంలోనికి లాక్కొని పోతుంది. అంత భయంకరమైనది. మనిషి పాపం చేసేటప్పుడు చాలా సుఖంగా సంతోషంగా ఉంటాడు, కానీ ఆ తర్వాత తాను అనుభవించేటువంటి లోటు, బలహీనత, దుఃఖం, కన్నీళ్ళు, వేదన ఎటువంటివి అంటే అరణ్యం లాంటి బ్రతుకు అనుభవిస్తూ వస్తాడు. ఉదాహరణగా యేసు ప్రభువారిని అపవాది ఎక్కడికి కొలుచుకొని పోయాడంటే, లూకా సువార్త 4వ అధ్యాయం 1వ వచనం, ఎక్కడికి లాక్కొని పోయాడు? అరణ్యమునకు. అరణ్యమునకు నడిపింపబడి. ఇక్కడ పాపము అపవాది యొక్క సాధనం అన్నమాట. అపవాది పాపమును హేతువు చేసుకొని మనిషిని ఎక్కడికి తీసుకుని పోతాడు? అరణ్యానికి తీసుకుని పోతాడు. చూడండి, పాపము లేని యేసు ప్రభువాని, పవిత్రుడైనటువంటి, ఏ దోషము లేనటువంటి, పుట్టుకలో కూడా పాపం లేని యేసు ప్రభువారిని అపవాది శోధించడానికి ఎక్కడికి తీసుకుని పోయాడు? అరణ్యం లాంటి పరిస్థితికి తీసుకుని పోయాడు. 40 దినాలు యేసు ప్రభువారు అపవాది శోధనను ఎదుర్కొంటూ విజయం సాధించాడు.
ఏం పాపం లేదు కాబట్టి. పాపం కలిగినటువంటి వ్యక్తులను ఎందుకు తీసుకుపోవడానికి అర్థం? కాబట్టి నిజంగా మనము క్రీస్తునికి వెలుపట పాపంలో ఉంటున్నప్పుడు అపవాది మనల్ని, ప్రతి మానవుని, ప్రతి వ్యక్తిని లాక్కొని అరణ్యానికి తీసుకుని పోతుంది. అరణ్యం లాంటి పరిస్థితులు కొంతమంది ఏం చేస్తారంటే, ఏం బతుకున్నది ఇది, అలాంటి ఒంటరితనానికి ఫీల్ అయిపోయి తను తాను నష్టం చేసుకోవడానికి, ప్రాణాన్ని తీసుకోవడానికి, ఆత్మహత్య చేసుకోవడానికి చాలామంది అలా ప్రేరేపించబడతారు. ఎక్కడున్నట్లు వాళ్ళు? అరణ్యంలో ఉన్నట్లు అర్థం. కాబట్టి నిజంగా అరణ్యము అనేది ఆ అనుభవం పాపం కలిగినటువంటి వ్యక్తి మాత్రం చాలా భయంకరమైనది. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి సీను అరణ్యానికి వచ్చారు. ఇంకా మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తే సీను అరణ్యం గురించి మనం ధ్యానం చేస్తున్నప్పుడు కొంతమంది అనుభవాలు మనం చూస్తూ వచ్చినప్పుడు వారి ఒంటరితనాన్ని గురించి కొంతమంది సాక్ష్యం ఇచ్చారు. అందులో ఒకరు ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రాజవంశంలో ఉన్నటువంటి రాజులకు సంతోషపరచడానికి ఒక నర్తకి, అంటే నాట్యం ఆడేటువంటి స్త్రీ, ఆమె చాలా ఘనత పొందింది ఐరోపా ఖండం అంతా కూడా. ఆమె ఒకసారి ఏమనిందంటే, నేను నాట్యం ఆడుతుంటుండగా నా నాట్యం చూడడానికి అనేకులు వస్తారు, రాజవంశీకులు వస్తారు. నేను ఎప్పుడు కూడా ఫిజికల్గా ఒంటరిగా ఉన్నట్లు నాకు అనిపించదు. ఎందుకంటే నన్ను మెచ్చుకునేవారు, నన్ను పొగడేవారు, నేనంటే ఇష్టపడేవారు ఎప్పుడు నా చుట్టూనే ఉంటారు. కానీ అంతరంగంలో మాత్రం నేను ఎప్పుడు కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంతరంగంలో నేను ఎట్లాంటి అనుభవిస్తున్నాను? పాపాన్ని బట్టి నేను అరణ్య అనుభవాన్ని అనుభవిస్తున్నాను అన్నట్లు ఒంటరితనాన్ని గురించి చెప్తూ వచ్చింది. మరి ఒక నటి, బాలీవుడ్ నటి, ఆమె ఒక యువతికి ఉండవలసినటువంటి అన్ని హంగులు, అంత గొప్పతనం ఉంది, అందరి చేత మెచ్చుకునబడేటువంటి స్త్రీ. అయితే ఒక దినమున ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న సందర్భంలో ఆమె రాసినటువంటి సూసైడ్ నోట్ను చదివితే ఆమె ఏమని రాసిందంటే, నేను ఎంతో గొప్ప ఒంటరితనానికి నేను లోనవుతూ వచ్చాను, భరించలేకపోయాను, అందుకే నేను ఈ పనికి ఒడిగట్టాను అని చెప్పి రాస్తూ వచ్చాను. అంటే నిజంగా మనుషులు వారి పాపాన్ని బట్టి ఎక్కడికి తీసుకుని పోబడుతున్నారు? అరణ్యానికి. ఆ బలహీనమైన, భయంకరమైన ఒత్తిడికి తీసుకుని రాబడుతూ, నాకు ఎవ్వరూ లేరే అనేటువంటి పరిస్థితికి తీసుకురాబడుతూ, చివరికి వాడు ఏం చేస్తున్నాడంటే చాలామందిని చంపేస్తున్నాడు. అరణ్యంలో అనేకులు చంపబడతారు. ఎందుకంటే ఇంకా కొంతమంది ఏమంటారంటే, నీ రోదన అరణ్య రోదన అయింది కదరా అంటారు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఎంత చెప్పినా, నువ్వు ఎంత అరిచినా కూడా ఎవరు వినేవాళ్ళు? నీ రోదన, నీ కేకలు అరణ్య రోదన అయిపోయింది కదరా అంటే ఎవరు నీకు సహాయం? అంటే అర్థం నిస్సహాయ పరిస్థితి. నిజంగా ఇలాగ ఎంతోమంది సెలబ్రిటీలు, గొప్ప వ్యక్తులు అనేటువంటి వారు, అన్నీ మాకు ఉన్నాయని చూపెట్టుకునేటువంటి వారు తమ అంతరంగంలో పాపాన్ని బట్టి అరణ్యంలోనికి తీసుకురాబడచ్చు, అపవాది చేత పలు రకాలుగా ప్రేరేపించబడచ్చు. కానీ దేవుని కృప ఎందరినైతే ఆవరిస్తుందో వాళ్ళు అరణ్యంలో ఏం చేయబడతారు? రక్షించబడడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అందరూ రక్షించబడతారని చెప్పలేం. దేవుని కృప ఎవరికి ఆవరిస్తుందో వారు రక్షించబడతారు. నిజంగా మన జీవితాల్లో కూడా దీన్ని అనుభవించడానికి ఈ సంఘటన యాకోబుకు దేవుడు చూపించాడు. ఏ విధంగా రక్షించబడతారు? ఆ ఒంటరితనంలో ఎలాగ రక్షించబడతారు? దేవుని కృప ఉంటేనే. ద్వితీయోపదేశకాండము 32:10 చదవండి. కానీ ఈ కృప అలాంటి ఒంటరితనంలో ఉన్నటువంటి, అలాంటి అరణ్య అనుభవాన్ని అనుభవిస్తున్నటువంటి యాకోబును ఆవరించింది. చదవండి ఆ మాట. 32:10 అరణ్య ప్రదేశంలోను భీకర ధ్వనిగల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వారిని ఎంతగా కాపాడాడు కదా. యాకోబు కూడా అలాంటి అనుభవంలో వెళ్ళాడు. అరణ్య ప్రదేశం, పాడైన భీకర ఎడారి, ఆ విధంగా
విధంగా ఎడారిలోనికి అరణ్య ప్రదేశంలోకి నడిపించింది ఎవరు? పాపమే. తన పాపము, తన అపవిత్రత, తన మోసం, తన కపటం, తన చేసినటువంటి దోషం తనను ఎక్కడికి తీసుకెళ్ళింది? అరణ్యంలోనికి తీసుకెళ్ళింది. పరిగెత్తిపోయాడు, పారిపోయాడు. అయితే దేవుడు కూడా అతని వెంట వెళ్ళాడు. అతడు పారిపోయాడు. అరణ్యంలోనికి వెళ్తే భయంకరమైనటువంటి ఆ అడవిలో తాను ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని ఏం చేశాడంట? దర్శించాడంట, పరామర్శించాడు. చూడండి, ఆ మాటలు చూస్తే అతన్ని కనుగొన్నాడంట. ఏం చేశాడంట? కనుగొన్నాడు. దేవుని మహాకృప అలాంటి అరణ్యంలో చాలామంది వ్యక్తులను ఆవరిస్తుంది. ఈ లోకం అరణ్యం లాంటిది. ఈ లోకము సీను అరణ్యం లాంటిది. భీకరమైన పాడైన ఎడారి. మానవ జాతి ఆ విధమైన ఒంటరితనం అనుభవిస్తున్నప్పుడు దేవుని కృప వెతుకుతూ ఉంది. ఆయన యొక్క 7 కన్నులు లోకమంతా కూడా ఏం చేస్తున్నాయంట? సంచారం చేస్తున్నాయి. యెహోవా కన్ను, యెహోవాకి 7 కన్నులని జకర్యా గ్రంథంలో మనం చూస్తాం. యెహోవా దృష్టి తన యందు భయభక్తులు గలవారు, యథార్థ హృదయం గల వారికి బలపరుచుటకే యెహోవా కన్ను దృష్టి లోకమంతటా. ఆ విధంగా యాకోబును కనుగొని పరామర్శించి కనుపాపను వలెవని కాపాడి రక్షణలోకి తీసుకొచ్చాడు. ఆ ఒంటరితనంలో, ఆ అరణ్యంలో నన్ను మనల్ని కూడా ఆ విధానంలోనే దేవుడు దర్శించాడు. అరణ్యం లాంటి మన బ్రతుకు, పాపము అనేది మనల్ని వెంటాడుతున్నప్పుడు, సాతాను మనల్ని నశింపజేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు, మనం ఆ విధంగా పీడింపబడుతున్నప్పుడు దేవుని యొక్క కృప మనం వెంటాడుతుంది. అయితే ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ అరణ్యమును జయించాడు. ఆయనను తీసుకుని పోయినప్పుడు ఆయన అరణ్యంలో ఆయన ఏం పాపం లేనివాడు కాబట్టి అరణ్య శోధనలో తను విజయం పొంది ఆయన విశ్వాసం ఉంచిన వారికి అటువంటి విజయాన్ని ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. అయితే దేవుని పిల్లలకు దేవుడు ఏం కాకూడదు? అరణ్యం వంటి వాడు కాకూడదు. ఎందుకంటే దేవుడు నిన్ను అరణ్యంలోకి తీసుకుని వచ్చి పరామర్శించి కనుపాపం వలె కాపాడి నీకు సకల సమృద్ధిని అనుభవించేటట్లుగా చేసి వచ్చినప్పుడు దేవుడు నీకు విరుద్ధమైతే ఎట్లా? అదే విషయాన్ని యేసు ప్రభువు సర్వోన్నతమైన దేవుడు ఇదే ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు, యెషురును క్రొవ్విన వాడై కాలు జాడించెను, అతడు తన్ను సృష్టించిన దేవుణ్ణి విడిచెను. అంటే అరణ్యం వంటి వాడైపోయాడు. దేవుడు అతనికి అంతా అదే జరుగుతుంది. నిజమే, దేవుడు అరణ్యంలో నుండి తీసుకుని వస్తే దేవుడే మేలు చేసిన వ్యక్తులే ఏం చేయబడతారు? తృణీకరించబడతారు. అలాగే దేవుడు మేలు చేసినప్పటికీ ఆ మేలును మరచి దేవుణ్ణి అరణ్యముగా భావించేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. సరే, ఇప్పుడు సీను అరణ్యాన్ని గురించి ఒక అనుభవాన్ని చూసాం. మొట్టమొదటి అనుభవం ఇది సిన్ఫుల్, పాపయుక్తమైన ప్రదేశం. రెండవది సీను అనే అరణ్యం, అది ముళ్ళు అనే సూచిస్తుందని చూద్దాం. ముళ్ళు అంటే ఏంటి? దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినప్పుడు ముళ్ళు అనే ఇది ఏం చేస్తుంది? ముళ్ళు ఏం చేస్తుంది అంటే కూర్చుకుంటుంది, బాధిస్తుంది, తర్వాత నష్టపరుస్తుంది, తర్వాత ఇంకా ఏమని చెప్పుకోవచ్చు. ముళ్ళు. సీను అరణ్యము, సీను అంటే ముళ్ళుగా చెప్పబడుతూ వచ్చింది. ఇజ్రాయెల్ ప్రజలు ఆ ప్రదేశంలోనికి వచ్చినప్పుడు వారు బాధించబడ్డారు. వారికి ఆ అరణ్యంలో ముళ్ళు కూర్చబడింది. వారు దుఃఖించారు. ఆ దుఃఖంలో వారు సనిగారు, సంశయించారు, ఓడిపోయారు. ఇందాక మనం చెప్పుకుంటూ వచ్చాం, సీను అరణ్యం అంటే లోకం. లోకంలో అనేకమైన ముళ్ళులు ఉన్నాయి. ఇంకో రకంగా చెప్పాలంటే ఊరులన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా ఊరులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ విధంగా సంభవించాయి? పాపమును బట్టి ఈ ఊరులు, ముళ్ళులు ఉంచబడ్డాయి. ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనము చదువుదాం. చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 18వ వచనం. అది అంటే దానిపై వచ్చిన
కనుక నీ నిమిత్తం నేల శపింపబడి ఉన్నది. అవును, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మరిపించును. ముండ్ల తుప్పలు అంటే ముళ్ళు కలిగినటువంటి తుప్పలు భూమి మొలిపిస్తుంది. అది భౌతికంగా ఆ విధమైనటువంటి చర్యలను చెప్పినప్పటికీ అపవాది మానవుడు చేసిన పాపాన్ని బట్టి అతన్ని పట్టుకున్నవాడే అతనికి ఉరిగా ఉన్నట్లు పలు రకాలైనటువంటి ముళ్ళులు ఉంచబడ్డాయి. ఆ ముళ్ళులు గుచ్చుకొని చనిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. ఆ విధమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొని మరణించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకే బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ వచ్చినప్పుడు ఆ ముళ్ళు విరవబడినట్లు మనం చూడు. ఏ ముళ్ళు? మరణపు ముళ్ళు. ఏ ముళ్ళు? మరణపు ముళ్ళు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనం. పాపమై మానవునికి ఒక ముళ్ళు. ఆ ముళ్ళు చివరికి మానవునికి ఏం ప్రమాదం తీసుకొస్తుంది? పాపం వలన వచ్చే జీతము మరణం. పాపం ముళ్ళు మరణం. మరణానికి ఉన్న బలం ధర్మశాస్త్రం. చదవండి. 15:55. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయితే ఈ ముళ్ళు మనకు గుచ్చుకోవడమే కాదు, అందరికీ గుచ్చుకుంటూ వచ్చింది. అందరూ కూడా ఈ నొప్పి అనుభవించారు. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ కూడా ఏ నొప్పి అనుభవించారు? ఈ ముళ్ళు అందరికీ గుచ్చుకుంది. ఈ ముళ్ళు గుచ్చుకుంటే ఏమొస్తుంది? సూది గుచ్చితే ఏమవుతుంది? ఇంజక్షన్లో సూదిలో ఉన్నటువంటి మందు లోపలికి పోతుంది. ముళ్ళు గుచ్చుకుంటే ఏమవుతుంది? పాపం అనే ముళ్ళు గుచ్చుకుంటే మరణం అనే ఎక్కుతుంది. ఏమవుతుంది? శరీరం అంతా మరణమే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మానవునికి ఏం లేదు, స్వస్థత లేదు. ఎందుకు? ఏం గుచ్చుకుంది? పాపం ముళ్ళు గుచ్చుకుంది. విషం పైకి ఎక్కేసింది. కాబట్టి మనుషులందరూ కూడా ప్రమాదంలో పడిపోయారు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఇట్టి పాపం ముళ్ళు చేత బాధించబడిన మానవుని రక్షించడానికి వచ్చినప్పుడు ఆయనకు కూడా పాపం ముళ్ళు గుచ్చుకుంది. అయితే ఆయన పాపం లేనివాడు కాబట్టి పాపం ముళ్ళని ఏం చేశాడంటే సిలువలో విరిచేశాడు. ఆ పాపపు పైన ఆయన విజయం అనుగ్రహించాడు. ఆయన జయించి సమాధిని జయించి తిరిగి లేచాడు. అందుకే మాట చూడండి, 56వ వచనం, 15వ అధ్యాయం 56వ వచనం. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ పాపములను విడిచివేసి మనకు విజయమునిచ్చాడు. కాబట్టి ఈ లోకము ఒక సీను అరణ్యం లాంటిది. ఇది మనకు గుర్చుకున్నది, ప్రమాదం కలుగజేస్తూ వచ్చింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మనకు విజయం పొందుతూ వచ్చాం. అయితే మరలా మనము తిరిగి ఆ పాపపు దాస్యం క్రిందికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. ఇంకా వాక్యం ఏం చెప్తుందంటే ఈ ముళ్ళు తీసివేయబడింది. ఏ ముళ్ళు తీసివేయబడింది? పాపం ముళ్ళు తీసివేయబడింది. కానీ అపొస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఏమనంటున్నాడంటే, నేను ఒక ముళ్ళు చేత బాధపడుతున్నాను, అది నాకు సాతాను దూతగా ఉంచబడింది, అది నా మేలు కొరకే ఉంచబడింది. ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు, నేను తప్పిపోకున్నట్లు, నేను మోసం చేయకున్నట్లు, లేదా నేను అతిశయించకున్నట్లు నా శరీరమందు దేవుడే ఒక ముళ్ళును ఉంచాడు. కాబట్టి ఈ ముళ్ళు వేరు, ఆ ముళ్ళు వేరు. అది పాపము ముళ్ళు, అది మరణం సంబంధమైనది. కానీ ఈ ముళ్ళు జీవాన్ని ఎక్కిస్తుంది. ఏమెక్కిస్తుంది? అందుకే నేను ఎప్పుడు బలహీనుడను, అప్పుడు నేను బలవంతుడను. నేను అది గుచ్చుకుంటుంటే తీసే ప్రభు అని నేను అనేక సార్లు ప్రార్థన చేస్తూ వచ్చాను. కానీ ప్రభు ఇది తీసేయడానికి నేను పెట్టింది కాదు, నీకు కావలసినప్పుడల్లా నేను నా కృపను నీకు ఎక్కువ ఇస్తాను, కాబట్టి దీన్ని తీసేదని అడగద్దు, కృప కోసం అడుగు అని చెప్పాడు. ఈ విధానంలో మనం చూస్తూ వచ్చినప్పుడు సీను అరణ్యం, ముళ్ళు, ఆ అరణ్యంలో నుండి జీవయుక్తమైనటువంటి ముళ్ళు అయినటువంటి క్రీస్తు సమృద్ధిలోనికి యేసు ప్రభువారు మనం నడిపించాడు. దీన్ని బట్టి మనం ఆయనకు రుణస్థలమై ఉండాలి.
ఆ అనుభవంలో ప్రభువును సంతోషపెడుతూ వెళ్ళాలి. ఇది రెండవది. సీను అరణ్యం యొక్క మూడవ అర్థాన్ని చూద్దాం. మూడవ అర్థం ఏంటి? ఇందాక చెప్పుకున్నాం, బురద. బురద బురద అంటే బురదలో ఎవరైనా వెళ్ళినప్పుడు బురద ఏం చేస్తుంది? చిక్కుబడిపోతారు. అంటే ఎక్కువ స్పీడ్గా నడవలేరు, బురదలో ఇరుక్కుపడిపోతారు, ఇంకా బురదలో జారిపోయి కింద పడిపోతారు. అంటే ఈ అరణ్యం కూడా అలాంటి ప్రమాదభరితమైనది. నిజంగా యాత్రికుని ప్రయాణం చూస్తూ వచ్చినప్పుడు యాత్రికుడు అలాంటి పరిస్థితుల్లో వెళ్తాడు. మనం కూడా యాత్రికులమే. మనం కూడా అలాంటి పరిస్థితుల్లో వెళ్తూ వచ్చినప్పుడు అనేకమైన ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఎదుర్కొంటున్నాం కూడా. సీను అరణ్యం అనేది బురదకు సూచనగా ఉంది. బురద అనేది మనల్ని చిక్కులు పెట్టేదిగా ఉంటున్నది. అందుకే దీని విషయాన్ని మనం చూస్తూ వచ్చినప్పుడు ఫరో అంటున్నాడు. ఎవరంటున్నారు? ఫరో. ఎవరి గురించి అంటున్నాడంటే ఐగుప్తును వదిలిపెట్టేసి వెళ్ళిపోయినటువంటి ఇజ్రాయేల్ ప్రజల గురించి అంటున్నాడు. 14వ అధ్యాయం 3వ వచనం నిర్గమాకాండంలో ఏమని అంటున్నాడు చూడండి. నిర్గమాకాండం 14వ అధ్యాయం 3వ వచనం. ఫరో ఇజ్రాయేలులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు. ఏం చేసిందంట? ఈ దేశంలో వారు చిక్కుబడి ఉన్నారు. అరణ్యం వారిని ఏం చేసింది? నిజమే, మనం వాటిని కూడా ధ్యానించాం. ఒకవైపు ఎర్ర సముద్రం, ఇంకొక వైపు బెయల్సెఫోను, ఇంకొక వైపు పిహహిరోతు. ఇవన్నీ కూడా మిగ్దోలు అనేటువంటి మనం చూస్తాం. ఎటు వెళ్ళలేం, వెనక్కి వెళ్తే అపవాదం. వారిని అరణ్యం ఏం చేసింది? మూసేసింది, చిక్కులు పెట్టేసింది. కాబట్టి సీను అరణ్యము, సీను అంటే బురద, కాబట్టి చిక్కుపరిచేది. మనం కూడా అనేక సందర్భాల్లో ఈ లోకంలో వెళ్తున్నప్పుడు చిక్కులు పడిపోతుంటుంది. చిక్కులో చిక్కిపోయిన తర్వాత అనవసరంగా ఇలా ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తుంటాం. ఎంతోమంది పాపము చేత చిక్కుల్లో పడిపోతున్నారు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనమా చదవండి. 2, 3 చదువు. హెబ్రీయులకు రాసిన పత్రిక. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపం. కాబట్టి ఈ లోకంలో ఏముంది? చిక్కులు పెట్టేది ఏంటి? మనం నడుచుకుంటూ పోయినప్పుడు అసలు బురద ఏంటి? పాప బురద. అందుకే ఆ బురదలోకి ఎందుకు పోతావురా నువ్వు, ఆ బురద ఎందుకు అంటించుకుంటావురా నువ్వు అని అంటారు. ఎందుకు బురదకు పోతావు, ఎందుకు అంటించుకుంటావు? దాన్ని అంటించుకుంటే వదిలించుకోవడం కష్టంరా అంటుంటారు. ఆ విధానంలో మనం పాపాన్ని వెళ్ళినప్పుడు అది బురద వంటిది. చూడడానికి తీయగా ఉంటుంది, తర్వాత అనుభవించిన బురద అంటించుకుంటాం. అది భయంకరమైనది. అది అవమానం కలిగిస్తుంది, సిగ్గుపరుస్తుంది. చివరికి ఆ బురద యొక్క చిక్కుదనం చేత, పాపంలో చిక్కుపడడం చేత చాలామంది సిగ్గుతో తల ఉంచుకుని దేవుని దగ్గర కూడా రాలేకపోతారు, ప్రార్థన కూడా చేయలేకపోతారు. వాక్యం అదే చెబుతుంది. పాపము కలుగజేసే ఆ బురద కలుగజేసేటువంటి చిక్కుల్లో పెట్టే దాన్ని బట్టి ఎంతోమంది వెలుగులోనికి రారంట. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనంలో మాట చూస్తాం. చదవండి మాట. 3వ అధ్యాయం 19. కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించింది. కాబట్టి వెలుగు దగ్గరికి రారు. కారణం ఏంటంటే వారిని ఆ పాపం వాళ్ళని చిక్కుల్లో పెట్టేసింది. సులువుగా చిక్కులు పెట్టు పాపం. చిక్కుల్లో ఏవేవి పెడతాయి? ఒకటి, పాపము సులువుగా చిక్కుల్లో పెట్టేస్తుంది, చిక్కుబడిపోతాం. బురద లాంటిది పాపం. అందుకే మనం పాపం గురించి జాగ్రత్తగా ఉండాలి. పాపం చేయకముందే జాగ్రత్త పడాలి, కానీ చేసిన తర్వాత ఏమవుతుంది? ఆ పాపం చేత చిక్కుబడిన వాళ్ళు ఎంతోమంది ఇంకా చావడం తప్ప వాళ్ళకి మళ్ళా నిరీక్షణ ఉండదంట. చూడండి అన్నమాట. 2 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. 2 సమూయేలు 18. ఎంతోమంది దాని చేత చిక్కుబడి నశించిపోయారు.
18:8 2 సమూయేలు. యుద్ధము ఆ ప్రదేశమంతటను వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కుబడి నాశనమైనారు. అది ఎక్కువ మంది అడవులు చిక్కుబడి నాశనమైన వాళ్ళే. యుద్ధంలో జయించిన వాళ్ళు ఒకరు కాదు, తక్కువ. అంటే యుద్ధంలో చనిపోయిన వాళ్ళు, వీరులుగా చనిపోయిన వాళ్ళు, పోరాడి చనిపోయిన వాళ్ళు చాలా తక్కువ. కానీ చిక్కుబడి చనిపోయిన వాళ్ళే, పాపం చేత పట్టబడి చిక్కుబడి బయటికి రాలేక వేదన పడి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళే ఎక్కువ. పాపం చేత పట్టబడిన వాళ్ళే ఎక్కువ. కాబట్టి అందుకే మనం జాగ్రత్త పడాలని దేవుని వాక్యంలో మనం సీను అరణ్యంలోనికి వెళ్తూ ఉన్నాం. సీను అరణ్యం చాలా భయంకరమైన బురద వంటిది. మొట్టమొదటిగా పాపం మనల్ని చిక్కుల్లో పెడుతుంది. ఈ మాట అహాబు కూడా అంటున్నాడు. ఎవరు అంటున్నాడండి? అహాబు ఏలియాని ఎదుర్కొన్నాడు. ఎవరిని ఎదుర్కొన్నాడు? ఏలియా. అయ్యో, నీ 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 చేతిలో నేను చిక్కుబడితినా అని అంటాడు. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 20 వచనం చదవండి. మొదటి రాజులు 20 అధ్యాయం 21-20 చూచి ఏలియా ఏమంటున్నాడు? యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకున్నావు కాబట్టి నీ పాపమే నన్ను చిక్కించింది. కాబట్టి పాపమే మనిషిని ఏం చేస్తుంది? చిక్కుల్లో పెట్టేస్తుంది. ఎవరో చిక్కులు పెట్టేది కాదు, లేక చిక్కుబడని చెప్పి దొబ్బేది కాదు. కొంతమంది పిల్లలు ఏం చేస్తుంటారు? దొబ్బుతుంటారు, నీళ్ళల్లో చెరువుల్లో దొబ్బేస్తారు. అట్లా దొబ్బేది కాదు. ఎవరు చేసిన పాపమే వాళ్ళని ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. సంఖ్యాకాండము 32వ అధ్యాయం 23వ వచనం చదవండి. నీ పాపము నిన్ను పట్టుకొనును, నీ పాపము నిన్ను చిక్కులో పెట్టేస్తుంది. మీరు అట్లా చేయని ఎడల మీ పాపం మిమ్మును పట్టుకొను అని తెలుసు. నీ పాపం నిన్ను పట్టుకుంటుంది, ఎవరో చిక్కులో పెట్టేది కాదు. అందుకే పాపం అనేది మనుషులను చిక్కుల్లో పెడుతుంది. రెండవది గర్వం. గర్వం కూడా మనల్ని చిక్కుల్లో పెట్టేస్తుంది. గర్వం చేత చిక్కిపోవడం అనేది జరుగుతుంది. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 22వ వచనం చదవండి. యెషయా గ్రంథం 42:22 అయినను ఈ జనము వారందరూ వారు బోనులో చిక్కుబడి ఉన్నారు. బబులోను గురించి చెప్తున్నాడు. అక్కడ కాదు, ఇంకో చోట. బబులోను దేవుని ప్రజలను నేను హింసించాను కదా, దేవుని ప్రజలను సహితం నేను ఓడించాను కదా అని అతిశయించి గర్వించింది. దేవుడు దాని గురించి మాట్లాడుతూ యెషయా గ్రంథంలోనే అంటాడు, నీవు నా ప్రజలపైన అతిశయించి గర్వించింది కాబట్టి నేను నిన్ను నీ ముక్కుకు తాళం వేసి నిన్ను తీసుకుని పోతాను అని అశ్షూరు రాజును గురించి అంటాడు. అంటే చిక్కుబడడం ఏంటి? గర్వమును బట్టి మనం చిక్కుబడతాం, పాపమును బట్టి మనము చిక్కుబడతాం. చూడండి, ఇంకో చోట మాట్లాడే హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. హోషేయ గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. హోషేయ 5:5 తమ దోషంలో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు. 5వ అధ్యాయం 5వ వచనంలో ఇజ్రాయేల్ వారును ఎఫ్రాయిం వారును తమ దోషంలో చిక్కుబడి తొట్టిల్లుచున్నారు, వారితో కూడా యూదా వారును కూడా తొట్టిల్లుచున్నారు. కాబట్టి సీను అరణ్యం బురద వంటిది. అది చిక్కులు పెట్టేది, తొట్టిల్లింపజేసేది. మనుషులు తమ పాపములను బట్టి, దోషములను బట్టి తొట్టిల్లేటట్లుగా చేస్తూ ఉంది. అందరూ కూడా తొట్టిల్లారు. కానీ దేవుని ప్రజలమైన మనం కనికరించబడ్డాం. దేవదేవుడు ఈ లోకంలోనికి మన కొరకు జన్మించి ఆయన మన నిమిత్తమై
ఈ బురద లాంటి ఈ అరణ్యంలోనికి వచ్చి ఆయన కూడా ఈ బురదలో ఏం చేయబడ్డాడంటే చిక్కుబడిపోయాడు. కానీ ఈ బురద ఆయనను ఏం చేయలేకపోయాడు. ఆయన బురదను అంటించుకున్నారు. ఆయన కూడా అయిపోయిందని అనుకున్నారు. ఆయన కూడా సిలువ వేశారు. అయితే ఆయనను సమాధి బంధించుట అసాధ్యమైపోయింది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఆ మాట చూడొచ్చు. ఆయనను సమాధి బంధించుట అసాధ్యం. ఆయన మరణ వేదనను తొలగించుకొని ఆయన తిరిగి లేచి ఆ చిక్కుల్లో చదవండి అన్నమాట. 2వ అధ్యాయం అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 27వ వచనం 31వ వచనం చదువుదాం. క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కొల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. 2వ అధ్యాయము 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపును, దీనికి మేమందరం సాక్షులం. తర్వాత 27వ వచనం రాయబడింది. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. చాలు. పాతాళము, మరణము, సమాధి ఆయనను పట్టడం అసాధ్యమైంది. ఆయన జయించి తిరిగి లేచాడు. మనమందరం అయితే ఈ బురద చేత చిక్కుబడినటువంటి వారు. సీను అరణ్యంలో ఫరో అంటున్నాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, ఈ ప్రజలను ఈ దేశము కప్పివేసింది, అరణ్యము కప్పివేసింది. ఈ దేశంలో వాళ్ళు చిక్కుబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువునందు మనమందరం కూడా బయటకు తీసుకురావడమే కానీ ఎంతోమంది ఇంకా చిక్కుబడే ఉన్నారు. అందుకే వారి నిమిత్తం మనం ప్రార్థన చేస్తున్నాం, వారి కొరకు సువార్తను అందిస్తున్నాం, వారి నిమిత్తమై కన్నీళ్లు విడుస్తున్నాం. ఈ లోకంలో మనం చేసే ప్రయత్నాలన్నీ కూడా వారి కొరకే. దేవుని బిడ్డలైనటువంటి వారు, రక్షించబడినటువంటి వారు పడే ప్రయాస రక్షణ లేని వారి కొరకే అని మనం గ్రహించగలం. 4వదిగా, ఇదివరకు మనము మొట్టమొదటిగా సీను అనే అరణ్యం పాపయుక్తం అనేది, 2వది ముళ్ళు, 3వది బురద. సరే, రక్షించబడినటువంటి మనకి ఇప్పుడు ఆ ముళ్ళ నుంచి, ఆ బురద నుంచి, ఆ పాపం నుంచి, ఆ అరణ్యం నుండి దేవుడు మనల్ని తీసుకొని సపరేట్ చేసి తన సొత్తైన ప్రజలుగా మనల్ని చేశాడు దేవుడు. అయితే ఇప్పుడు మనము మరలా రక్షించబడిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత మరలా తిరిగి దాంట్లోకి వెళ్ళే ప్రమాదం ఉంది. నేను ఇంకా రక్షించబడ్డాను కదా, నేను మారుమనసు పొందాను కదా, ఇంకేముందిలే. అందుకే వాక్యం చెబుతుంది, తాను నిలుచున్నానని చెప్పుకున్న ప్రతివాడును పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. నేను బాగున్నానులే, నేను మంచిగా ఉన్నానని చెప్పేసి బాగా నడిచేటప్పుడు కొన్నిసార్లు ఏమైపోతామంటే సర్వం దారి కింద పడిపోతాం. అప్పుడు ఏం విరుగుతుంది? నడుము విరుగుతుంది, లేక అవి విరుగుతుంది. ఎంతో ప్రమాదం. అంటే నేను నిలిచి ఉన్నాను అని అనుకునుట తప్పు అవుతుంది. ఎక్కడ నేను జారిపడతానో అని భయం కలిగి ఉండడం ప్రాముఖ్యం. అంటే ఇంకా మనము ఈ భయంకరమైనటువంటి పాప ఊపిలోనే ఉంటున్నాం. కానీ ఊపి సంబంధమైనటువంటి ఫలితాన్ని దేవుడు తప్పించాడు. కానీ ఎక్కడ మనల్ని పాపం మనల్ని తిరిగి పట్టుకుంటుందన్న జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే ప్రభు ఒక జాగ్రత్త కలిగి ఉన్నామని తిమోతికి రాస్తూ ఉన్నాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఎట్లా మనము దేవుని కొరకు భూమి మీద ఈ అరణ్యం లాంటి ఈ లోకంలో ఎట్లా మనం జాగ్రత్తగా ఉండాలో హెచ్చరిక ఇస్తున్నాడు. 2 తిమోతి 2:4వ వచనం. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తన్ను దండులో చేర్చుకుని వారిని సంతోషపెట్టవలనని. దేంట్లో చిక్కుకోకూడదు. ఇంకేముందిలే, అరణ్యం నుంచి బయటకు వచ్చాం, పాపం నుండి బయటకు వచ్చాం, దోషం నుండి బయటకు వచ్చామని చెప్పేసి మళ్ళీ దేంట్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఈ జీవన సంబంధమైన వ్యాపారాలు, చాలామంది వ్యాపారాల్లో చిక్కుకునేస్తారు. ఈ రీతిగా సాతానుడు దేవుని పిల్లలను ఏం చేస్తూ ఉంది? తిరిగి అరణ్యం లాంటి దాంట్లోకి లాక్కొని పోతూ ఉంది, తిరిగి పాపములో. అందుకే జాగ్రత్తగా మితముగా ఉండాలి. అత్యధికమైనటువంటి ఆశలు పెట్టుకోకూడదు. శరీరాశ, పేరాశ, ధనాశ, ఇహలోక సంబంధమైన ఆశలను అన్ని పెట్టుకొని
ఐహిక విచారముల చేత, ధనమోసముల చేత, ఈ లోక సంబంధం వాటితో మళ్ళా చిక్కుపడిపోతే ఇంకేం లాభం? అందుకే దేవుని ప్రజలను హెచ్చరిస్తున్నాడు 2 తిమోతి 2:4లో, ఈ లోకమైన వాటిలో చిక్కుకోవద్దు. మళ్ళా చిక్కుకుంటే మనం నిన్ను బయటకు తీసేవాడు ఇంకెవరు కూడా ఉండడు. 2 పేతురు 2:20 చదవండి. 2 పేతురు 2:20. అది కూడా మనకు రక్షించబడిన వారికి హెచ్చరిక. వారు అనుభవ జ్ఞానం చేత అది అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యం నుండి తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల ఎట్లుంటుందంట? కడవరి స్థితి మొదటి స్థితి కంటే ఇది ఇంకా చాలా మంచి హెచ్చరిక దేవుని పిల్లలకి. ఇదివరకే నువ్వు అరణ్యం లాంటి, సీను అరణ్యం లాంటి భయంకరమైన పరిస్థితి నుంచి యేసు ప్రభువు వారు నిన్ను విడిపించి ఎంతో త్యాగం చేసి నీకు అలాంటి ఉన్నతమైన స్థాయి ఇస్తే, మరలా నువ్వు ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుంటే ఇంకా నేను ఎవడు విడిపిస్తాడు? పేతురు రాసిన 2 పత్రిక 20 వచనంలో మనం చూస్తే 2:20 వచనంలో ఏమంటున్నాడు? ఈ మూల వేటిలో ఈ లోక మాలిన్యములలో మరలా చిక్కుబడి ఇంకెవరు? ఎన్నిసార్లు? కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎక్కడ చిక్కుబడతామో అని భయం కలిగి ఉండాలి. ఎందుకంటే అరణ్యంలో ఉన్నటువంటి మన కోసం ప్రభు అనే దేవుడు ఎత్తబడ్డాడు. రక్షించబడిన వారికి, రక్షణ పొందని వారికేమో ఈ లోకం ఎటువంటిది? పాపశక్తమైనది, ముళ్ళు లాంటిది, బురద లాంటిది. రక్షించబడిన వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలి. రక్షించబడిన వారు జాగ్రత్తగా ఉండాలని ఇందాక మనం చూస్తూ వచ్చాం. మూడవదిగా, రక్షించబడి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ప్రభువు నీతో ఉన్నట్లయితే ఈ అరణ్యము నిన్ను ఏం చేస్తుందంటే ఆధ్యాత్మికమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఏ అరణ్యం? ఈ సీను అరణ్యం లేక ఈ లోకమనే అరణ్యం. ప్రభువు నీతో ఉన్నప్పుడు, ఆధ్యాత్మికంగా ప్రభువుకు నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఈ అరణ్యము నీకు మేలు చేస్తాడు. ఉదాహరణగా మనం దావీదు జీవితంలో మనం చూడొచ్చు. దావీదు తాను ఆత్మచేత అభిషేకించబడిన తర్వాత, దైవాత్మచేత నింపబడిన తర్వాత, సౌలు వలన భయం చేత అతడు అనేక అరణ్యాలు తిరుగుతూ వచ్చాడు. ఎన్ని అరణ్యాలు అంటే 22వ అధ్యాయం 5వ వచనంలో హకీల అరణ్యం అంటే చదవండి. 22వ అధ్యాయం 5వ వచనం అరణ్యాలు చూద్దాం. అతడు కూడా అరణ్యాలు వెళ్ళాడు. రక్షించబడినటువంటి విశ్వాసి అటువంటి పరిస్థితులు వెళ్ళినా కూడా అతనికి అది మేలు చేస్తుందన్న దానికి దీన్ని మనం చూసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం చదవండి. దావీదు పోయి ఏం అడవి? హారేతు అడవిలో చొచ్చాడు. ఏ అడవిలో చొచ్చాడు? హారేతు అనే అడవిలో చొచ్చాడు. అతడు ఆత్మచేత నింపబడ్డాడు. తర్వాత 23వ అధ్యాయం 14వ వచనం చూడండి. జీపు అనే అరణ్యంలో వచ్చాడు. ఆ తర్వాత అలాగే 23వ అధ్యాయము 24వ వచనం చూడండి. సౌలు కంటే ముందుగా జీపు అరణ్యమునకు, ఆ తర్వాత మాయోన్ అరణ్యం. ఎన్ని అరణ్యాలో తర్వాత చెప్పండి. 24వ వచనంలో మాయోను అరణ్యం. తర్వాత 24వ అధ్యాయము 1వ వచనం ఎన్గీది అరణ్యం. ఏ అరణ్యం? ఎన్గీది అరణ్యం. 25వ అధ్యాయము 1వ వచనం పారాను అరణ్యం. లాస్ట్లో ఉంది. ఏ అరణ్యము? పారాను అరణ్యం. దాదాపు 5 అరణ్యాలు. ఈ అరణ్యాల్లో తిరుగులాడుతున్న కొన్ని సంవత్సరాలు తరబడి ఈ అరణ్యాల్లో తిరుగుతున్నప్పుడు దావీదు జీవితం దేవునికి ఏమైంది? దగ్గర అవుతూ వచ్చింది. ఆ అరణ్యాల్లోనే అతడు పాటలు రాయగలిగాడు. ఏం రాయగలిగాడు?
ఆ అరణ్యంలోనే, ఆ గుహల్లోనే, ఆ అడవుల్లోనే తిరుగులాడుతూ మంచి సౌందర్యమైన అర్థయుక్తమైనటువంటి రాగమనిచ్చేటువంటి పాటలు కట్టాడు. అవే మన కీర్తనలుగా మనం చదువుకొని ధ్యానం చేస్తున్నాం. అంత మాత్రమే కాదు, దేవుణ్ణి అతడు కాపరిగా ఉన్నట్లు గుర్తించాడు. ఎట్లాంటి కాపరి? దేవుని అతడు మంచి కాపరి, దగ్గరగా ఉన్నట్టు కాపరిత్వాన్ని, దేవుని కాపరిత్వాన్ని అనుభవించాడు. దేవుడిగా గుర్తించాడు, తర్వాత నాయకుడిగా గుర్తించాడు, ప్రభువుగా గుర్తించాడు. ఇవన్నీ కూడా కీర్తనలో మనం చూడొచ్చు. నా ప్రభువుని నేను చూసింది అంటే, ఇలాంటి భయంకరమైన అడవుల్లో వెళ్ళినప్పటికీ దేవుని ఆత్మ అతనికి తోడుగా ఉంది కాబట్టి అరణ్యం అతనికి ఏం చేసింది? మేలు చేసింది. ఒక పాపికి అరణ్యము నాశనాన్ని తీసుకొస్తే, దేవుని బిడ్డకి అరణ్యం ఏం చేస్తుందండి? ఆధ్యాత్మిక ఎదుగుదలకు, పాటలు రాయడానికి, ఇంకా ప్రభుత్వం ఎక్కువ దగ్గరగా చేయడానికి చేస్తుంది. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? సీను అరణ్యంలోనికి వాళ్ళు వచ్చి దిగారు. ఎవరు వచ్చి దిగారు? ఇజ్రాయేల్ ప్రజలు దిగారు. మరి వాళ్ళకి ఏం చేసిందో తర్వాత ధ్యానం చేస్తాం. ఇప్పుడైతే అరణ్యాన్ని గురించి దినం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అరణ్యంలో నుండి మనందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు అరణ్యంలో సర్పం ఎత్తబడినట్లుగా ఆయన మన కోసం శిలువ పైన ఎత్తబడ్డాడు. అరణ్యంలో నశించిపోతున్నటువంటి వారందరినీ పాపముల చేత, ముళ్ళు చేత, బురద చేత చిక్కుబడిన వాళ్ళందరినీ ఆకర్షించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు కలవరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి మృతి నుండి సమాధిలో పెట్టబడి తిరిగి లేచాడు. మనము ఆ విధంగా రక్షించబడ్డాం, మేలు పొందాం. ఆ విధంగా రక్షించబడినటువంటి మనం మళ్ళా తిరిగి ఈ అరణ్యముల పరిస్థితులను వెళ్లకుండా మనం జాగ్రత్త పడాలి. 2 తిమోతి 2:4 ప్రకారం, 2 పేతురు 2:20 ప్రకారం జాగ్రత్తగా ఉండినట్లయితే ప్రభు మనల్ని బలపరుస్తూ వస్తాడు. ప్రభు అలా మనకు సహాయం చేయనుగాక. ఆ తర్వాత సీను అరణ్యంలో ఇజ్రాయెల్ ప్రజలు పొందినటువంటి నష్టం, దేవుడు వాళ్ళకి ఏ విధానంలో ఉన్నాడు అన్న విషయాన్ని వచ్చే వారం ధ్యానం చేస్తాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువ, జీవాధిపతిన దేవ, సింహాసనాసీనుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ మందిరాలలో చేరి ప్రార్థించడానికి మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన తరుణమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను అద్వితీయ సత్యదేవుడు, నిన్ను నీ పంపిన యేసుక్రీస్తుని ఎరుగుడి నిత్య జీవనం చెల్లించిన దేవుడు ప్రభు. ఈ దినం ప్రభా సీను అరణ్యం గురించి కొన్ని విషయాలు ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి సందర్భాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభు. రాగలిగిన మా ప్రియులందరినీ దీవించండి. ప్రజలు బయలుదేరి వెళ్తూ ఉంటున్నారు, క్షేమంగా వారి ఇళ్ళకి చేర్చండి. ఏదైతే ప్రభు మీరు మమ్మల్ని తీసుకుని వచ్చినారో వాటి విషయాలను మా హృదయాలను ప్రభు ముద్రించండి. ఆ ప్రకారంగా నడుచుకుని భాగ్యం దయచి తిరిగి జీవన వ్యాపార సంబంధములలో చిక్కుకొనకుండా జాగ్రత్తగా ఉన్నట్లు, ఈ లోక మాలిన్యం చేత మేము చిక్కుపడకుండా మెలకుగా ఉన్నట్లు మాకు సహాయం చేయండి దేవా. ఎంతోమంది ప్రభా ఈ లోకంలో రక్షించబడినప్పటికీ ప్రభా ఇహలోకపు ఐక విచారముల చేత, ధనమోసం చేత ప్రభా తండ్రి అనేకమైన వారి చేత చిక్కుబడి ప్రభా తిరిగి బయటకు రాలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఈ అరణ్యం వాళ్ళను మూసివేస్తూ ఉంది, ఈ లోకం వాళ్ళని పరలోకానికి వెళ్లకుండా చేస్తూ ఉంది ప్రభా. ఎంతోమంది ఆత్మీయంగా ఎదుగుదల లేని వారుగా ఉన్నారు, ఆత్మీయంగా కట్టబడలేకపోతున్నారు ప్రభా. ఆధ్యాత్మికంగా ప్రభా ఉన్నతమైన స్థితికి చేరలేకపోతున్నారు ప్రభా. నీ ప్రజలను దర్శించమనైనా వాళ్ళు కార్యం చేయండి ప్రభా. దేవ మితముగా ఈ లోకం కొరకు, ఈ లోకంలో జీవిస్తూ నిత్యత్వం కొరకు ఆశ కలిగి పోరాడినట్లుగా సహాయం చేయండి. మమ్మల్ని కరుణించమని మమ్మల్ని మీ చేతుల్లో పెట్టుకొని యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ప్రచరణ మనకు, లోకంలో చెదిరిన సకల భక్తులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండును గాక. ఆమేన్. రేపటి దినం సోదరి పార్వతమ్మ ఇంట్లో, వైఎస్ఆర్ నగర్ ఆ ఇంట్లో మనం వారు కొత్తగా ఇంటిని రిపేర్ చేసుకున్నారు. ఆ ఇంటి కొరకు మనం ప్రార్థన చేయాలి. కాబట్టి సహోదరులు అందరూ దయచేసి పాల్పొందండి. వారి ఇంట్లో ప్రార్థన కావాలని ఎప్పటి నుంచి అడుగుతూ ఉంది. రేపటి దినం అవకాశం దేవుడు ఇచ్చాడు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయండి, మీరు పాల్పొందాలని మనం చేస్తున్నాం. 10:30
10:30 అక్కడికి వస్తే 10 గంటలకల్లా అక్కడికి వస్తే ఒక గంట సేపు కరపత్రికలు ఇచ్చే పని ఉంటుంది. చుట్టూ ఆ ఏరియాలో కరపత్రికలు ఇచ్చి 11 గంటలకు మనం మీటింగ్ ప్రారంభం చేసుకుంటాం. కాబట్టి 10 గంటలకల్లా అక్కడికి వచ్చేటట్లు చూడాలి. ప్రైజ్.